ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో పాలనా సంస్కరణ వలన పరిపాలన అధికారులకు తీరని అన్యాయం పంచాయతీ జరిగిందని, ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పాలనా సంస్కరణలను ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం స్వాగతిస్తుందని, అదే సమయంలో ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 35 నందు జిల్లా పరిషత్తులలో, మండల పరిషత్తులలో పనిచేస్తున్న పరిపాలనా అధికారులకు ఎంపీడీఓ పదోన్నతి కోటాలో తీరని అన్యాయం జరిగిందని అన్నారు. గతంలో ఫీడర్ కేటగిరీని బట్టి ఎంపీడీఓ పదోన్నతిలో తమకు 34% కేటాయింపు జరిగిందని, ఇదే సందర్భంలో ఈవోలకు 33%, నేరుగా ఎంపీడీఓ నియామకానికి 30% మరియు ఇతరులకు 3% కేటాయింపులు జరిగాయని ఈ సందర్భంగా తెలిపారు. మరి ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా ఎంపీడీఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ శాఖలో ఈవార్డీలు, అలాగే జడ్పీలో ఎంపీపీలో పనిచేస్తున్న ఏఓలు, అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అలాగుండేవి ఎంపీడీఓవి. కానీ నిన్న 7వ తారీఖు డేటుతో రిలీజ్ చేసిన ప్రభుత్వ జీవోలో జీవోఎంఎస్ నెంబర్ 35లో మాకు తీవ్ర అన్యాయం జరిగింది. జిల్లా పరిషత్ ఏఓలందరికీ కూడా, అలాగే కింద స్థాయి సిబ్బంది నుంచి మీద స్థాయి వరకు ఎవరికీ కూడా ప్రమోషన్ ఛానల్ పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. మరి ఈ విధంగా జీవోని మేమైతే ఎగ్నిస్ట్గా మేము ప్రభుత్వానికి దీనిలో మార్పులు చేయాలని అయితే మేము కోరుతున్నాం. జిల్లా సంఘంగా మొట్టమొదటిసారిగా దీని మీద ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే గౌరవ మంత్రివర్యులు, అలాగే జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, అలాగే అధికారులు వీళ్ళందరి సమక్షంలో తీసుకువెళ్ళి మాకు 52% పంచాయతీరాజ్ ఉద్యోగులైన జిల్లా పరిషత్ ఎంపీపీల్లో పనిచేస్తున్న ఏఓలకి, అలాగే 48% ఈవార్డీలకి ఆ విధంగా పాతది ఏదైతే రేషియో ఉందో ఆ రేషియో ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి పంచాయతీరాజ్లో ముఖ్యమైన అగ్రగామిలో సంక్షేమంలో పెద్దపీట వేస్తున్న శాఖల్లో ముఖ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ. అందులో పనిచేస్తున్న మా ఉద్యోగులందరూ కూడా తీవ్ర 23 సంవత్సరాల వరకు ప్రమోషన్ లేకుండా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ జీవోఎంఎస్ నెంబర్ 35 కానీ అమల్లోకి తీసుకొస్తే పూర్తిగా ఒక 25 సంవత్సరాలైనా ఏ కేడర్లో అపాయింట్ అయితే ఆ కేడర్లోనే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మరొకసారి పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వానికి మేమైతే తెలియపరుస్తున్నాం. దీని మీద మేము లీగల్గా కూడా పోరాటానికి అయితే మేము సిద్ధమవుతున్నాం. మరి ప్రభుత్వం ఏదైతే ఈ జీవో తీసుకుందో ఈ జీవోని ఇమీడియట్గా తక్షణమే అందులో మార్పు చేయాలని, ఇంతకుముందు ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 33 ఉందో దాన్ని ఇద్దరికి యూఆర్డీస్కి అవతల మళ్ళీ పంచాయతీరాజ్ ఉద్యోగుల యొక్క జిల్లా పరిషత్ మండల పరిషత్తులో పనిచేస్తున్న ఉద్యోగులకి సమాన ప్రాతిపదికన సమాన నిష్పత్తిలో మాకు మళ్ళీ తిరిగి ఈ జీవోని ఇవ్వాలని మేమైతే విజయనగరం జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం తరఫున మేము కోరుతున్నాం. మరి దీని మీద అవసరమైతే యాజిటేషన్ కార్యక్రమాలకు కూడా మేము సిద్ధమవుతాం. మరి లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ అని, నల్ల బ్యాడ్జీల నిరసన అని ఈ జీవోకి వ్యతిరేకంగా మేమైతే దీన్ని, ఎందుకంటే మా పంచాయతీరాజ్ శాఖలో ఇవతల పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీస్ అవ్వచ్చు, యూఆర్డీలు అవ్వచ్చు, లేదా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలు అవ్వచ్చు. అలాగే మా దగ్గర ఓఎస్ నుంచి అలాగే ఏవో వరకు ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్టాగ్నేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మా మధ్య మా సోదర సంఘాల మధ్య ఇది ఇందులో డిస్ప్యూట్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చారని మా సోదర సంఘాల వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చి మాకు పూర్తిగా తక్కువ శాతం ఇవ్వడం అనేది ప్రభుత్వం తీసుకున్న తీవ్ర అనాలోచిత నిర్ణయం నేనైతే భావిస్తున్నాను. మరి సంఘంతో సమావేశాలు జరిగినప్పుడు ఈ విధంగా చెప్పలేదు. మరి జీవో వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఈ జీవోకి వ్యతిరేకంగా ఈ జిల్లాలో కాకుండా అన్ని జిల్లాల్లో కూడా మా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం పూర్తిగా ఈ జీవోకి ఎగ్నిస్ట్గా దీనిలో కొంతైనా మార్పు చేయాలని దీన్ని మేమైతే కోరుతున్నాం.